హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి, అవార్డుల గురించి, క్రీడా సంబంధిత సమాచారం గురించి ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందట కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది జైళ్ల శాఖకు సంబంధించి. అదేంటో చూద్దాము. మరియు డిఆర్డిఓ తయారు చేసిన ధృవస్త్ర ఏంటి, మరియు భారత్ అనే ఒక డ్రోన్, దానికి సంబంధించిన సమాచారం గురించి, మరియు సర్కస్లో ఉండే ఎనిమల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఒక సర్వే చేయమని ఢిల్లీ హైకోర్టు ఈరోజు ఒక సంస్థని అడిగింది. దానికి సంబంధించిన అంశం కానివ్వండి. వలస కార్మికుల విషయంలో ఈరోజు సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనే ఒక అంశాన్ని పార్లమెంటరీ కమిటీ ప్రస్తావించింది. దానికి సంబంధించిన అంశము, మరియు క్రిమేషన్ ఆన్ వీల్స్ అనే ఒక అంశం గురించి కానివ్వండి, మరియు కాగ్ ఆఫీస్లో అంబేద్కర్ విగ్రహం, ఇలాంటి అంశాలు మరి వీటితో పాటు ఇంపార్టెంట్ అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈరోజు ఒడిషా ప్రభుత్వం ఒక కీలక ప్రకటనను విడుదల చేసింది. అదేంటంటే ఇప్పుడు ప్రస్తుతం వైద్యుల విషయానికి వస్తే మనం చూస్తూ ఉన్నాము, కరోనా పరిస్థితుల కాలంలో వైద్యుల యొక్క సేవలు వర్ణనాతీతం. ఏంటంటే కరోనా ఒక ప్రాంతంలో వచ్చింది అంటే ఆ ప్రాంతం అంతా కూడా భయపడే పరిస్థితుల్లో ఈరోజు అలాంటి కరోనా ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డ వాళ్ళలో వైద్యులు ఏ రకంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు అవి ఊహించుకుంటేనే మనకు ఎంత భయం వేస్తుందో మనకు తెలుస్తుంది. అలాంటి వైద్యులని దృష్టిలో ఉంచుకొని ఒడిషా ప్రభుత్వం ఈరోజు వైద్యుల యొక్క రిటైర్మెంట్ ఏజ్ని 62 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ ఒక కీలక ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేసింది. అంటే ఏంటి, ఇప్పటి వరకు 62 సంవత్సరాలకు రిటైర్ అవుతారు, సో ఇప్పటి నుండి 65 సంవత్సరాలకి రిటైర్ అవుతారు అని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులు ఎవరైతే ఉంటారో ఒడిషా హెల్త్ మెడికల్ సర్వీసెస్ కింద లిస్ట్ అయిన అందరు వైద్యులకి కూడా ఇది వర్తిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ రకంగా ఒడిషా ప్రభుత్వం వైద్యుల విషయంలో వారి యొక్క రిటైర్మెంట్ వయస్సును పెంచుతూ ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ సెకండ్, మధ్యప్రదేశ్కి సంబంధించి మధ్యప్రదేశ్ ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తుంది. ఏదో ఒక అంశం మనం క్రితం క్లాస్లో కూడా దాదాపు 4-5 అంశాలు చర్చించుకున్నాము. ఈరోజు మధ్యప్రదేశ్ ఏంటంటే జైళ్ల శాఖకు సంబంధించి ఒక కీలక ఉత్తర్వులను ప్రకటించింది. జైళ్ల శాఖ ఇటీవల రేసన్ డిస్టిక్ అనే ఒక డిస్టిక్ ఉంటుంది. రేసన్ డిస్టిక్లో ఒక ఖైదీకి కరోనా పాజిటివ్ వచ్చింది. మరి ఆ ఖైదీ ఎక్కడి నుండి వచ్చాడు, బయటి నుండి రీసెంట్గా జైల్లోకి రావడం జరిగింది. ఆ ఖైదీ కారణంగా 64 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. సో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు వీళ్ళకి లక్షణాలు రావడం ద్వారా పరీక్షలు చేస్తే 64 మందికి పాజిటివ్ అని తేలింది. సో ఒక్క వ్యక్తి వల్ల జైళ్ళలో ఇంతమందికి వస్తుంది. ఎందుకంటే జైళ్ళలో చూడండి, ఫుడ్ దగ్గర కానివ్వండి, పనిచేసే ప్రాంతంలో కానివ్వండి, అక్కడ గుంపులుగా ఉంటారు. సో అలా ఒక్కరికి వచ్చినా కూడా కరోనా జైళ్ల శాఖ అధికారుల వరకు అందరికీ వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, కొత్తగా ఖైదీలు ఎవరైతే ఉంటారో కొత్త ఖైదీలు జైలులోకి వచ్చే ముందే వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తాము. ఆ నిర్ధారణ కనుక నెగిటివ్ వచ్చిందనుకోండి వాళ్ళని జైల్లోకి తీసుకుంటాము. పాజిటివ్ వచ్చిందనుకోండి వారిని జైల్లోకి వెంటనే ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయము. క్వారంటైన్ సెల్లో కొద్ది కాలం పెడతాము. కొంతకాలం పెడతాము. ఈ క్వారంటైన్ సెల్లో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు నెగిటివ్ వచ్చేసరికి వాళ్ళు ఇందులోనే ఉండాలి. ఆ తర్వాతే వాళ్ళు జైల్లోకి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈరోజు మధ్యప్రదేశ్ ప్రభుత్వం జైళ్ళ ఖైదీల విషయంలో కూడా ఒక కీలకమైన ప్రభుత్వ ప్రకటన చేసింది. అలా మధ్యప్రదేశ్ జైళ్ళ ఖైదీలకు సంబంధించి వార్త ఈరోజు మనకి ఉంది. నెక్స్ట్, వలస కార్మికులు మనం చూస్తున్నాము. కరోనా ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కరోనా బారిన ఏదో రకంగా ఇబ్బంది పడ్డాడు. అది సంస్థల నుండి చిన్న కుటీర పరిశ్రమే కానివ్వండి, వ్యక్తులే కానివ్వండి, కుటుంబాలే కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా కరోనా బారిన చాలా తీవ్రంగా ప్రభావితం అయ్యారు. ఇలాంటి పరిస్థితిలో మనం చూసాము, కేంద్రం రకరకాల ప్యాకేజీలను రిలీజ్ చేసింది. ఎప్పుడైనా ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే బెనిఫిట్స్ టు ద బెనిఫిషియరీస్, చేరాల్సిన వారికే ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ రావాలి. కానీ ఇటీవల కొన్ని ప్రాంతాల్లో చేరాల్సిన సదుపాయాలు కొన్ని ప్రాంతాల్లో చేరట్లేదు. కారణం ఏంటంటే కొంతమంది వ్యక్తులు పొట్ట కూటి కోసం, సింపుల్ చెప్పాలంటే పొట్ట చేతు పట్టుకొని కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి వారి యొక్క జీవనోపాధి కోసం బతుకుతున్నారు. ఎగ్జాంపుల్, సొంత ప్రాంతంలో ఉపాధి దొరకలేదు. ఎగ్జాంపుల్ బీహార్ కానీ, యూపీ కానీ, ఒడిషా కానీ, జార్ఖండ్ కానీ, ఈ ప్రాంతం వల్ల మనం చూడండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది
పిఓపి చేసే వర్క్లో కానివ్వండి, ఇటుక బట్టీల్లో చేయడం కానివ్వండి, గ్రానైట్ ఇండస్ట్రీలో పనుల కోసం కానివ్వండి వచ్చి ఇక్కడ సంపాదిస్తూ వారి ఆకలి తీర్చుకుంటూ అక్కడ ఉండే వారి సొంత కుటుంబీకులకి ఎంతో కొంత పంపిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితిలో కరోనా అనే మహమ్మారి రావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఈ లాక్డౌన్ అనేది కేంద్రము సడన్గా ప్రకటించేసరికి చాలామంది స్వస్థలాలకు దూరంగా చిక్కుకుపోయారు. ఇలా స్వస్థలాలకు చిక్కుకుపోయి ఇక్కడ ఉన్న ప్రాంతంలో పరిశ్రమలన్నీ స్తంభించిపోయినాయి. ఈ పరిశ్రమలు స్తంభించిపోవడం, కొన్ని పరిశ్రమలు మూతపడడం మరియు ఆ పరిశ్రమలో పనిచేసే కూలీల యొక్క ఉపాధి పోవడం, ఇలాంటి పరిస్థితుల్లో స్వస్థలాలకు చేరుకోవాలని చాలామంది అభ్యర్థించారు. ఆకలి కేకలు చూసాము, కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ పోయారు. అలా కాళ్ళు అరిగేటట్టు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి కొన్ని వేల మైళ్ళు చేరుకున్నారు. కొంతమంది మధ్యలోనే చనిపోవడం కూడా జరిగింది. అలా లాక్డౌన్ సడలింపులు చేసిన తర్వాత మే 1వ తేదీ కేంద్ర ప్రభుత్వం కార్మిక దినోత్సవం రోజున శ్రామిక్ పేరిట ఎక్స్ప్రెస్లను ప్రారంభించింది. అలా శ్రామిక్ ఎక్స్ప్రెస్లో ఎవరైతే ప్రయాణికులు చేరారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. సో ఇటీవల జరిగిన అంశం ఏంటంటే పార్లమెంటరీ కమిటీ వలస కూలీలకు సంబంధించిన నివేదికని అడిగింది. ఎందుకంటే వలస కూలీలకు ఎవరైతే ఉంటారో వాళ్ళకు బెనిఫిట్స్ చేరుతున్నాయా లేదా ప్రభుత్వం ఇచ్చేవని చెప్పేసి పార్లమెంటరీ కమిటీ ఎంతమంది వలస కూలీలు ఉన్నారు అని ఒక శాఖను అడిగింది. సో ఇప్పుడు ఐడియా రావాలి అభ్యర్థులకి. వలస కూలీలు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, వీరికి సంబంధించిన అధికారిక సమాచారం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అంటే కేంద్ర కార్మిక శాఖ మంత్రి పరిధిలో ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ లేబర్ అఫైర్స్. సో కేంద్ర కార్మిక శాఖ పరిధిలో ఇన్ఫర్మేషన్ని అడిగింది. సో కేంద్ర కార్మిక శాఖ ఏం చెప్పింది, అధికారిక సమాచారం మా దగ్గర వలస కూలీలకు సంబంధించి, మైగ్రెంట్ లేబర్ సంబంధించి లేదు. కాకపోతే శ్రామిక్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన జనం ఆధారంగా, ఆ లిస్ట్ ఆధారంగా 1,08,00,000 మంది కార్మికులు ఉన్నట్టుగా చెప్పింది. కానీ ఇది యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కాదు. కారణం ఏంటి, ఈ శ్రామిక్ ఎక్స్ప్రెస్లో కేవలం లేబర్ మాత్రమే ప్రయాణించలేదు. వారితో పాటు కొన్ని ప్రాంతాల్లో చిక్కుకుపోయిన స్టూడెంట్స్, విద్యార్థులు మరియు ఈ వలస కార్మికుల యొక్క రిలేటివ్సే కానివ్వండి, లేదా ఒక వలస కార్మికుడు ఉంటే తనతో పాటు తన డిపెండెంట్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా స్వస్థలాలకు చేరుకున్నారు. సో దీనిలో కార్మికులకు సంబంధించిన సంఖ్య మాత్రమే మనకు తెలియదు అని చెప్పేసి పార్లమెంటరీ కమిటీ చెప్పింది. సో ఇప్పటి నుండి ఇకపైన ఏం చేయాలి మరి వలస కార్మికులకు సంబంధించి మనం చూసాము. కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పేసి కిలో రైస్ కానీ, ఒక్కొక్క నెలకు సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్క వ్యక్తికి రైస్ కానివ్వండి, గోధుమలు కానివ్వండి, పప్పులు కానీ ఇస్తుంది ఆకలి తీర్చాలి అని చెప్పేసి. సో ఇలాంటివి అందరికీ అమలు అవ్వట్లేదు. కొంతమంది దూర ప్రాంతాల్లో ఉన్నవారు, స్వస్థలాల్లో కాకుండా దూర ప్రాంతంలో చిక్కుకుపోయిన వారికి రేషన్ అనేది దక్కట్లేదు. అందుకోసం ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం 1 నేషన్ 1 రేషన్ అనే విధానాన్ని కూడా తీసుకురాబోతున్నట్టు చెప్పింది. సో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సదుపాయం కానివ్వండి, లేదంటే ప్రభుత్వం ఇచ్చే పదార్థాలు, ఆహార పదార్థాలు కానివ్వండి, బియ్యం, పప్పులు ఏవైనా కూడా భారతీయుడు ఎక్కడున్నా భారతదేశంలో తనకి ప్రభుత్వం నుండి సౌకర్యాలు రావాలని చెప్పేసి 1 నేషన్ 1 రేషన్ అనే అమలు చేయబోతుందని చెప్పాము. సో ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పిందంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనే ఒక విధానాన్ని తీసుకురండి. సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనే ఒక విధానాన్ని తీసుకురండి. ఈ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఎవరికి ఇవ్వాలి, ఈ మైగ్రెంట్ లేబర్స్కి కేటాయించాలి. అలా మైగ్రెంట్ లేబర్కి సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఇస్తే ఈ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఆధారంగా ప్రభుత్వాల నుండి సదుపాయాలను వీళ్ళకి ఇవ్వాలి. మరి ఆధార్ కార్డు ఉంది కదా అంటే దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఆధార్ కార్డు అందరికీ ఉంటుంది, కానీ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఇప్పుడు మైగ్రెంట్ లేబర్స్కి ఇస్తే మైగ్రెంట్ లేబర్ ఎక్కడ ఉన్నా కూడా ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ కానివ్వండి ఏవైనా కూడా తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అని ఒక సోషల్ సెక్యూరిటీ నెంబర్ ప్రస్తావన చేసింది. సో కార్మిక శాఖ కూడా దీనికి సంబంధించి పాజిటివ్గా రెస్పాండ్ అయింది. సో వలస కార్మికులకు ఇకపైన సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని చెప్పేసి ఒక కార్డు ఇస్తే ఆ కార్డు ఆధారంగా తన పేరేంటి, ఏ రాష్ట్రం వాడు, ఏ రాష్ట్రానికి వలసపోయాడు, ఏం పని చేస్తున్నాడు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఆధారంగా ప్రభుత్వానికి చేరుతాయి. సో ఇలాంటి ఒక నూతన విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. అండ్ నెక్స్ట్ ఇది మనం చూడండి, సర్కస్లో ఉండే ఎనిమల్స్ మనం చిన్నప్పటి నుంచి చూస్తాం. సర్కస్లో చాలామంది ఎనిమల్స్ కోసమే పోతారు. చిన్న చిన్న జంతువులు కనబడతాయి, జంతువులకు సంబంధించి మనం అక్కడికి పోతే ఆ జంతువులు చూడొచ్చు, సో పులులను చూడొచ్చు, సింహాలను చూడొచ్చు అని చిన్నతనంలో ప్రతి ఒక్కరు చూస్తారు. అలాంటి సర్కస్లో ఈరోజు జంతువులకి సంబంధించి మనం రెగ్యులర్గా కొన్ని జంతువులు అక్కడ విన్యాసాలు చేయడము, ట్రైనప్ అవ్వడము,
అవి వింత వింతలు చేయడం మనం చూస్తూ ఉంటాం, ఆహ్లాదభరితంగా ఫీల్ అవుతాం. ఈ రోజున ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు పడింది. ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు, సింపుల్ చెప్పాలంటే ఒక అప్పీల్ పడింది. ఆ అప్పీల్ ఎవరు చేశారంటే FIAPO అనే ఒక సంస్థ చేసింది. FIAPO అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎనిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎనిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్. దీని కింద భారతదేశంలో దాదాపు 100 స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తాయి. వీరి యొక్క డ్యూటీ ఏంటంటే భారతదేశంలో ఉండే ఎనిమల్స్ కానీ బర్డ్స్ కానీ వీటికి సంబంధించి సంరక్షణ చర్యలు తీసుకోవాలి, ఎవరు కూడా హింసించకూడదు మూగ జీవాలని చెప్పేసి వారి కోసం స్వచ్ఛంద సంస్థలు అన్ని పనిచేస్తాయి. ఈ సంస్థ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ ఏం చేసింది అంటే కరోనా కాలంలో ఆర్థిక పరంగా ప్రతి సంస్థ కూడా దెబ్బతినింది, విద్యా సంస్థలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సర్కస్ను మనం చూస్తూ ఉంటాం. సర్కస్లే కొన్ని ప్రాంతాల్లో ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వచ్చి విన్యాసాలు చేస్తారు. అలా ఈ రోజున సినిమా టాకీస్లో నడవని సమయంలో సర్కస్లు మొత్తం కూడా ఆగిపోయినాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సర్కస్లో ఉండే వారి ఉపాధి పోయింది. అలా ఉపాధి కోల్పోయినప్పుడు ఆ సర్కస్లో వాళ్ళ కింద ఉండే ఎనిమల్స్ ఏవైతే ఉంటాయో, ఎనిమల్స్ ఏనుగులు కానివ్వండి, అక్కడ చిన్న చిన్న పెట్స్ కానివ్వండి, వీటి యొక్క భవితవ్యం ఏంటి, అవి ఆకలి కేకలతో ఉన్నాయో చనిపోతున్నాయో, వాటి సంరక్షణ ఏంటి, హింసకి గురవుతున్నాయి అన్నం లేక తిండి లేక ఇలాంటి పరిస్థితులు అని చెప్పేసి ఒక పిటిషన్ని ఢిల్లీ హైకోర్టులో వేసింది, అప్పీల్ చేసింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే దేశమంతా కూడా ఒక సర్వే చేయండి. ఏ విషయంలో? సర్కస్ సంస్థలు ఏవైతే ఉన్నాయో లిస్టెడ్ సర్కస్ సంస్థలు భారతదేశంలో వాటన్నిటిని సర్వే చేయండి. ఎన్ని ఎనిమల్స్ వాటి కింద ఉన్నాయి, ఎన్ని టైంకి ఫుడ్ తీసుకుంటున్నాయి, ఎన్ని చనిపోతున్నాయి, వీటికి సంబంధించి అన్ని నివేదికను ఇవ్వండి అని ఏ సంస్థను కోరింది అంటే ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో ఒక చట్టబద్ధ సంస్థ. స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటి? ఒక చట్టం ఆధారంగా ఏర్పడుతుంది. మనం క్రితం క్లాస్లో చూసాము, కేరళకు సంబంధించి ఒక అంశం ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు ఎనిమల్స్ యాక్ట్ 1960 అని ప్రస్తావించాను నేను. 1960లో పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు ఎనిమల్స్ యాక్ట్ 1960. ఈ యాక్ట్ ఏం చెప్తుంది? జంతువులను హింసించడాన్ని నిషేధిస్తుంది. ఇందులో కొన్ని సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ 21 నుండి సెక్షన్ 27 వరకు. ఇవి ఏం చెప్తాయంటే కొన్ని జంతువులని సర్కస్లలో ట్రైనప్ చేసి విన్యాసాలు చేయడానికి అనుమతిస్తుంది, అలా సంరక్షణ చర్యలు తీసుకుంటూ అని చెప్తుంది. సో ఇటీవల వీరికి ఆహారం కానీ ఆకలితో చచ్చిపోతున్నాయని చెప్పేసి కేసు పడడం ద్వారా ఈ సంస్థకి డ్యూటీ ఏమిచ్చింది హైకోర్టు, మన ఢిల్లీ హైకోర్టు అంటే భారతదేశంలో ఉన్న అన్ని ఎనిమల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎనిమల్స్ సర్కస్లో ఎన్ని ఉన్నాయి, ఎన్నింటికి బతుకున్నాయి, వాటి యొక్క పరిస్థితి ఏంటి, అన్ని నివేదికను సర్వే చేయండి అని చెప్పింది. సో ఈ సంస్థ ఈ చట్టం ఆధారంగానే ఏర్పడింది. క్రుయల్టీ ఆఫ్ ఎనిమల్స్ ఏదైతే ఉంటుందో ప్రివెన్షన్ యాక్ట్ 1960 ఆధారంగా 1962లో ఈ సంస్థ ఏర్పడింది. సో ఈ సంస్థ ఇప్పుడు సర్వే చేసి భారతదేశంలో ఎన్ని సర్కస్ సంస్థలు ఉన్నాయి, ఆ సర్కస్లో ఎన్ని ఎనిమల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి విధానాన్ని టోటల్గా కూడా రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రకంగా ఎనిమల్స్ సంబంధించి సర్కస్ అంశం అనేది ఈరోజు వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ చాబహార్ పోర్ట్. మనం క్రితం క్లాస్లో కూడా రెగ్యులర్గా చూసాము. చాబహార్ పోర్ట్ గురించి అనాలిసిస్ కూడా చేసాము. భారతదేశానికి వెస్ట్ ఏషియా దేశాలతో సంబంధం ఏర్పరచుకోవాలి, ఎగుమతులు దిగుమతులు ట్రేడ్ చేయాలంటే చాబహార్ పోర్ట్ అనేది కీలకం. ఇరాన్లో భారత ప్రభుత్వానికి సంబంధించి చాబహార్ పోర్ట్ ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఏ ప్రభుత్వాల మధ్య జరిగింది, ఇదంతా మనం చూసాము. ఈ రోజున చాబహార్కి సంబంధించి మరొక అంశం వార్తలు నిలిచింది. అదేంటంటే క్రితం క్లాస్లో మనం ఏమన్నాము, చాబహార్ రైల్ నెట్వర్క్ ఏదైతే ఉందో చాబహార్ పోర్ట్ నుండి జహెడాన్ వరకు ఇరాన్ భారత్ సంయుక్తంగా ఆఫ్ఘనిస్తాన్ సాయంతో నిర్మిస్తున్న ట్రైలాటర్ ఒప్పందం 2016లో జరిగింది అన్నాను. అందులో ఇండియాని డ్రాప్ చేస్తున్నట్టుగా ఇరాన్ ప్రకటించింది అని చెప్పాము. అక్కడి వరకు మనకు ఆ రోజు క్లాస్ అయిపోయింది. ఈ రోజు వార్త ఏంటంటే ఈ రైల్ నెట్వర్క్కి సంబంధించి భారతదేశాన్ని మేము డ్రాప్ చేయము, భారతదేశ సాయం తీసుకుంటాము అని చెప్పేసి ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. ఆ రోజు చెప్పిన చాబహార్ పోర్ట్ చూడండి, భారతదేశం నుండి కండ్లా పోర్ట్ కానివ్వండి, ఈ సముద్రం నుండి డైరెక్ట్గా నేరుగా ఇరాన్ పోవచ్చు. ఎందుకంటే భారతదేశం ఆఫ్ఘనిస్తాన్తో కానివ్వండి, పశ్చిమాసియా దేశాలతో కానివ్వండి సంబంధాన్ని పెట్టుకోవాలి అంటే మధ్యలో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ భూభాగం
భాగం నుండి ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి సంబంధించి ఎలాంటి చర్యలు కూడా తీసుకోదు. ఎగుమతులు దిగుమతులు వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి ఏది కూడా జరగదు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి ఇరాన్లో నిర్మిస్తున్న ఈ చాబహార్ రైల్ నెట్వర్క్, చాబహార్ పోర్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకోసం 2016లో భారత ప్రభుత్వము ఇరాన్తో కూడా ఒప్పందం చేసుకుంది. సో ఇటీవల భారత ప్రభుత్వం కూడా ఫర్జాన్ బి అని చెప్పేసి గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్టు నుండి ఇరాన్ నుండి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించింది. ఇవన్నీ పరిణామాలు చూస్తున్నాం ఇండియాకి ఇరాన్కి మధ్యలో సంబంధాల విషయంలో. సో అలా ఈ రోజున చాబహార్ పోర్టుకు సంబంధించి ఇరాన్ అధికారికంగా ఒక సమాచారం ఏం చెప్పిందంటే, చాబహార్ పోర్ట్ భారత సాయం తోటే మేము చేస్తాము. ఆ రైల్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ జహేడాన్ వరకు భారత సాయం మాకు కావాలి. సో భారత్ని మేము డ్రాప్ చేయట్లేదు అని మళ్ళొక కీలక నిర్ణయాన్ని కూడా ప్రకటించింది. ఇలా ఒక వార్త నిలిచింది. నెక్స్ట్ ధృవాస్త్ర అంటాము. సింపుల్ చెప్పాలంటే ధృవాస్త్ర అనేది ఒక క్షిపణి, మిసైల్. సో క్షిపణి అంటే ఏంటి? మనకు క్షిపణులు ఎన్ని అధునాతన క్షిపణులు ఉంటే అంత అద్భుతం మనకి. ఎందుకంటే శత్రు దేశాలకు ఒక ఇండికేషన్, మనం చూస్తే ఒక భయం. ఈ క్షిపణుల యొక్క ఉపయోగం ఏంటంటే ఇవి ఎక్కడికి పోతాయి? భూమి నుండి ఆకాశంలో పంపచ్చు, భూమి నుండి భూమికి వేయచ్చు, లేదా ఆకాశంలో నుండి ఆకాశంలో వేయచ్చు. అలా ఒక హెలికాప్టర్ నుండి హెలికాప్టర్ని కూలబెట్టవచ్చు. లేదంటే హెలికాప్టర్ నుండి ఒక ట్యాంక్స్ ఉంటాయి మనకి యుద్ధంలో మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాంక్స్ ఉంటాయి కదా, బాంబులు పేల్చేసి ఆ ట్యాంకులను పేల్చవచ్చు. ఇలాంటి వాటికి సంబంధించి ఒక దేశం దగ్గర ఎన్ని క్షిపణులు ఉంటే అంత అద్భుతం. ఈ రోజున వార్తలో నిలిచిన క్షిపణి పేరు ఏంటంటే హెలినా. యాక్చువల్గా హెలినా అంటే ఏంటంటే హెలికాప్టర్ లాంచ్డ్ నాగ్ మిసైల్. హెలికాప్టర్ లాంచ్డ్ నాగ్ మిసైల్ అంటే హెలికాప్టర్ సాయంతో వేసే నాగ్ మిసైల్ ఈరోజు వార్తలు నిలిచింది. దానికి డిఆర్డిఓ తయారు చేసింది, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇది ఏంటంటే ఒక యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ సింపుల్గా చెప్పాలంటే ఏంటి? శత్రు దేశాలకు సంబంధించి యుద్ధ ట్యాంకులను పేల్చడానికి కానివ్వండి, శత్రు దేశాలకు సంబంధించి స్థావరాలను పేల్చడానికి కానివ్వండి, భారతదేశం ఉపయోగించుకోవడానికి ఒక అడ్వాన్స్డ్ ఈ మిసైల్. దీన్ని ఎవరు తయారు చేశారంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. భారతదేశ రక్షణ రంగానికి సంబంధించి అత్యున్నత సంస్థ. ప్రస్తుతం సతీష్ రెడ్డి గారు చీఫ్గా ఉన్నారు దీనికి. సో ఈ డిఆర్డిఓ తయారు చేసిన హెలినా అనేది ధృవాస్త్ర పేరుతో ఇటీవల టెస్ట్ ఫైర్ చేశాము అని చెప్పేసి జూలై 15th 16th చేశామని చెప్పేసి దానికి సంబంధించిన వీడియోని డిఆర్డిఓ రిలీజ్ చేసింది. సో ఎప్పుడైనా చూడండి టెస్ట్ ఫైర్డ్ అంటే ఏంటంటే అది పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చెప్పడానికి ఒకటి లేదా రెండింటి శాంపుల్ చేస్తారు. లేదంటే డైరెక్ట్ దీన్ని తీసుకుపోయి శత్రు దేశాలను ప్రయోగించారనుకోండి, అక్కడ పేలకపోతే చాలా ప్రమాదంగా ఉంటుంది. సో అలా ఒక టెస్ట్ ఫైర్ ఇటీవల ఒడిషాలోని బాలాసోర్ డిస్టిక్లో చేశారు. ఒడిషాలోని బాలాసోర్లో చేశారు. కానీ హెలికాప్టర్ సాయంతో కాదు, ఒక ఫిక్స్డ్ ఆగ్మెంటేషన్తో చేశారు సింపుల్ చెప్పాలంటే. అలా ఒక యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ హెలినా ధృవాస్త్ర అనే పేరుతో డిఆర్డిఓ ఈరోజు ఒక ప్రయోగం చేసింది. దీన్ని భారత రక్షణ రంగానికి అప్పచెప్పడం జరిగింది. ఈ రకంగా ధృవాస్త్ర అనే పేరుతో ఈ రోజున తయారు చేసింది. వార్తలు ఇచ్చింది ఏంటంటే డిఆర్డిఓ. అండ్ నెక్స్ట్ అంశం కూడా ఈరోజు మనకి డిఆర్డిఓకి సంబంధించింది. డ్రోన్. మనం రెగ్యులర్గా చూస్తాం డ్రోన్ల యొక్క అవసరం అనేది ఈ మారుతున్న ప్రపంచంలో చాలా చూస్తున్నాం. మనకి ఏ దేశానికైనా డ్రోన్ అనేది ఇంపార్టెంట్ ఈరోజు. అలా శత్రు దేశాలపైన నిఘా వేయడానికైనా, లేదా భారతదేశంలో ఇటీవల కాలంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అబ్జర్వ్ చేయడానికైనా కొన్ని ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో ఈరోజు మనం చూసాము. కొన్ని ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో శానిటైజేషన్ కూడా చేసింది. ఇండోర్ సిటీలో డ్రోన్ల సాయంతో కరోనా బారిన పడ్డ ప్రాంతాలు ఏవైతే ఉందో వాటిని స్టెరిలైజ్ చేయడం, శానిటైజ్ చేయడం జరిగింది. ఈ రోజున ఈ డ్రోన్ పేరు ఏంటంటే భారత్ అనే పేరుతో ఒక అధునాతన సౌకర్యాలున్న అత్యంత చాకచక్యమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా, కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఒక డ్రోన్ని ఇంతకుముందు చెప్పిన డిఆర్డిఓ సంస్థ తయారు చేసింది, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని యొక్క ఉపయోగం ఏంటంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం భారతదేశానికి చైనాకి మధ్యలో పరిస్థితులు బాగలేవు. ఓ పక్క భారతదేశానికి చైనాకి పరిస్థితులు బాగలేవు, ఓ పక్కన పాకిస్తాన్తో బాగలేవు, మధ్యలో నేనున్నా అని చెప్పేసి నేపాల్తో కూడా సంబంధాలు బాగలేవు. సో ముఖ్యంగా ఇటీవల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ భారతదేశానికి చైనాకి మధ్యలో ఉన్న గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా సైన్యం పైన నిఘా వేయడానికి, ఆ ప్రాంతం మొత్తం పర్యవేక్షణ చేయడానికి అధునాతనమైన భారత్ డ్రోన్ల అవసరం ఇండియాకి అవసరం వచ్చింది. అందుకోసం డిఆర్డిఓ తయారు చేసి వీటిని రక్షణ రంగానికి అప్పచెప్పడం జరిగింది. వీటి యొక్క ఉపయోగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తే అన్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? కృత్రిమ మీద. ఈ బార్డర్లో
మన సైన్యం ఎవరు వాళ్ళ సైన్యం ఏవో గుర్తుపట్టే విధంగా అది ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈ బార్డర్ దాటేసి చైనాకి సంబంధించిన యుద్ధ ట్యాంకులు కానీ చైనా సైన్యంగా లోపలికి వచ్చింది అనుకోండి, ఇది భారత సైన్యానికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, ఇందాక చెప్పినట్టుగా ఈ మిసైల్ హెలినా, ధృవాస్త్ర ఇలాంటి మిసైల్స్ తోటి యుద్ధ ట్యాంకులతోటి రెడీగా ఉంటాయి. నిన్న T-90 ట్యాంక్ గురించి చెప్పాం మనం. అలా భారత్కి సంబంధించి T-90 ఒప్పందం జరిగిందని రక్షణ రంగానికి అవన్నీ చెప్పుకున్నాం. సో అలాంటి విషయాలు బార్డర్లో పర్యవేక్షణ చేయడానికి, నిఘా వేయడానికి ఈ డ్రోన్ల యొక్క సాయం అనేది ఈరోజు మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజున వార్తల్లో నిలిచిన భారత్ అనే అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డ్రోన్ని తయారు చేసిన వారు DRDO రక్షణ రంగానికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తూ ఉన్నాము, ఇటీవల కాలంలో తరచూ భారతదేశానికి సంబంధించిన కుబేరుడు, అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ గారు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RIL రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ఈరోజు మళ్ళీ వార్తలు నిలిచాడు. ఎందుకు అంటే ఫోర్బ్స్ అనే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్, ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న సంపన్న వ్యక్తుల గురించి ఒక డేటా రిలీజ్ చేసింది. అందులో టాప్ 5th ప్లేస్లో మన ముఖేష్ అంబానీ చోటు సంపాదించుకున్నాడు. అలా ప్రపంచంలోని కుబేర్లు వీళ్ళందరూ కూడా టాప్ 5. ఆ 5లో మన ముఖేష్ అంబానీ 5వ స్థానంలో ఉన్నాడు. అతనికి సంబంధించి ప్రస్తుత ఆస్తుల విలువ 5.5 లక్షల కోట్లు, ఆల్మోస్ట్ మనకి 76.4 బిలియన్ క్రోర్స్ మనకి ఇప్పుడు ముఖేష్ అంబానీకి ఉండడం జరిగింది. సో ఈ రకంగా ముఖేష్ అంబానీ ఆస్తులు అమాంతం పెరగడానికి కారణం ఏంటంటే, ఇటీవల కాలం మనం చూసాము ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్, ఇతను టాప్ 5లో ఉన్నాడు. ఫేస్బుక్ సంస్థ ఏప్రిల్లో భారతదేశానికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్లో కొన్ని మనకు పెట్టుబడులు పెట్టడం జరిగింది, రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించి. అలా ఫేస్బుక్ అధినేత వార్తల్లో నిలిచాడు. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్లో దాదాపు 9.9% షేర్స్ కొన్నాడు. అండ్ నెక్స్ట్, ఇటీవల కాలంలో గూగుల్ సంస్థ కూడా రిలయన్స్లో పెట్టుబడులు పెట్టింది. అలా అమాంతం రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించి షేర్ వాల్యూ ఆల్మోస్ట్ 125% పెరిగింది. సో ఈ రకంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఇటీవల మనం చెప్పుకున్న వార్త, బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్లో కూడా టాప్ 8లో ఉన్నాడన్నాను. ఆ తర్వాత 2 రోజులకే టాప్ 6కి వచ్చాడు. ఈరోజు ఫోర్బ్స్ మ్యాగజైన్లో టాప్ 5లో ఉన్నాడు. చూడండి, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, అమెజాన్ జెఫ్ బెజోస్ మరియు ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్, బెర్నార్డ్ ఆర్నాల్డ్, వీరితో పాటు 5వ స్థానంలో ముఖేష్ అంబానీ గారు భారతదేశం నుండి అత్యంత కుబేరుల స్థానంలో ఉండడం జరిగింది. ఇదొకటి కూడా మనకి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, DDT డైక్లోరో డైఫీనైల్ ట్రైక్లోరోఈథేన్ DDT అంటాము. ఈ DDT భారతదేశంలోనే తయారవుతుంది. సింపుల్ చెప్పాలంటే ప్రపంచంలో DDT ఉత్పత్తిలో భారతదేశమే మోస్ట్ ఇంపార్టెంట్. సో డైఫీనైల్ ట్రైక్లోరోఈథేన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, మలేరియాని ఎరాడికేట్ చేయడానికి, మలేరియాని నిర్మూలించడానికి అద్భుతంగా పనిచేస్తుంది మలేరియాకి. సో అలాంటి DDT ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మోనోపాలీ అని చెప్పుకోవచ్చు. సో ఈ రోజున దాదాపు 20.4 మెట్రిక్ టన్స్ DDTని భారతదేశం నుండి సౌత్ ఆఫ్రికాకి ఎగుమతి చేస్తున్నట్టుగా వార్త వచ్చింది. దానికి సంబంధించిన సంస్థ హిందుస్థాన్ ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్, HIL ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ DDTని తయారు చేస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్లో భాగంగా పనిచేస్తుంది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. 1954లో ఈ సంస్థ ప్రారంభమైంది, హిందుస్థాన్ ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్. దీనికి సంబంధించి ఇటీవల మనం వార్తలు నేర్చుకున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇటీవల మాలథయాన్ అనే ఒక డ్రగ్ని కూడా భారతదేశం నుండి HIL సంస్థ ఇరాన్కి పంపింది. ఎందుకు? లోకస్ట్, సిస్టోసెర్కా గ్రిగేరియా, లోకస్ట్ వార్త నిలిచింది మనకి. లోకస్ట్లు పంటలనే ధ్వంసం చేస్తున్నాయని. అలాంటి లోకస్ట్ని ధ్వంసం చేయాలి అంటే అవి చిన్న దశలోనే ఉన్నప్పుడు, అవి పెరుగుతున్నప్పుడు ధ్వంసం చేయాలని చెప్పేసి ఇరాన్లో వాటికి ధ్వంసం చేయడానికి మాలథయాన్ అనే ఒక డ్రగ్ని HIL ఇండియా లిమిటెడ్ సంస్థ పంపింది. ఈ రోజున HIL ఇండియా లిమిటెడ్ భారతదేశం నుండి, ఇండియా నుండి సౌత్ ఆఫ్రికాకి దాదాపు 20.4 మెట్రిక్ టన్నుల DDTని మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రాంలో భాగంగా భారతదేశం నుండి పంపుతున్నట్టుగా కీలక ప్రకటన చేసింది. ప్రపంచానికి DDT ఉత్పత్తిలో భారతదేశమే మోనోపాలీ.
సో ఈ రకంగా భారతదేశంలో DDT అంటే భారతదేశం గుర్తుకొస్తుంది. ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. ఇది ఒక యాంటీ మలేరియల్ డ్రగ్. అంటే మలేరియా మనకి ఏదైతే ఉంటుందో దోమ ద్వారా ప్లాస్మోడియం పారాసైట్ ద్వారా వస్తుంది, అదంతా మీకు తెలుసు. ప్లాస్మోడియం పారాసైట్ ద్వారా మనకు మలేరియా వచ్చినప్పుడు ఈ DDT అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అలా సౌత్ ఆఫ్రికాకి ఈరోజు 20 మెట్రిక్ టన్నుల DDTని హిందుస్థాన్ ఇండియా లిమిటెడ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఈ రకంగా సౌత్ ఆఫ్రికాకు చేస్తుంది వార్త నిలిచింది. త్వరలోనే 2021లో జింబాబ్వే మరియు జాంబియా దేశాలకు కూడా ఈ DDTని ఎగుమతి చేస్తున్నట్టుగా భారతదేశం ప్రకటించింది. అలా యాంటీ మలేరియల్ డ్రగ్ ఇటీవల వార్త నిలిచింది DDT ఒకటి, మరియు మనం రెగ్యులర్గా వింటున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్. మనం కరోనా సమయంలో చూస్తున్నాం, హైడ్రాక్సీ క్లోరోక్విన్ కూడా భారతదేశంలో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ రోజు మాత్రం మనకు DDT వార్తల్లో నిలిచింది. సో దానికి సంబంధించిన ఫార్ములా కానివ్వండి, ఇవన్నీ జస్ట్ అవసరం లేదు. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్స్ పడితే ఇది ఇంపార్టెంట్. బట్ DDTని ఏ సంస్థ ఇటీవల సౌత్ ఆఫ్రికాకి ఎగుమతి చేసిందని బిట్టు మాత్రం అడగవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాగ్ ఆఫీస్. కాగ్ గురించి మనం ఈసారి రెండోసారి నేర్చుకుంటున్నాం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక రాజ్యాంగబద్ధ పదవి. ఇంతకుముందు చట్టబద్ధ సంస్థ అని చెప్పాను, ఒక చట్టం ద్వారా ఏర్పడుతుంది. ఈ రాజ్యాంగబద్ధ సంస్థ భారతదేశంలో ఆర్టికల్ 148 ఆధారంగా కాగ్ అనే సంస్థ ఉంటుంది, ఆడిటింగ్ చేసే అధికారి. సో అలాంటి కాగ్ ఆఫీస్లో ఇటీవల కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ గారు అర్బన్ ఫారెస్ట్ని ఏర్పాటు చేశారు ఢిల్లీలో అని చెప్పాను. అలా కాగ్ ఆఫీస్ నిలిచింది. ఈ రోజున కాగ్ ఆఫీస్ ఎందుకు నిలిచింది అంటే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కాగ్ ఆఫీస్లో, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీస్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో అలా కాగ్ ఆఫీసు ఇటీవల కాలంలో అంబేద్కర్ విగ్రహం అనే ఒక అంశంతో వార్తలు నిలిచింది. అండ్ అర్బన్ ఫారెస్ట్ ఏమో ప్రకాష్ జావదేకర్, భారతదేశ పర్యావరణ శాఖ మంత్రి, అదొకటి కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కోల్డ్ జైమ్. కోల్డ్ జైమ్ ఏంటి? కోల్డ్ జైమ్ మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ప్రపంచంలో ఎంత పెద్ద దిగ్గజ పరిశ్రమ అయినా, పరిశోధన సంస్థలైనా, ఫార్మా కంపెనీలైనా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలైనా, ఆక్స్ఫర్డ్, సెచెనో లాంటి యూనివర్సిటీలైనా, దిగ్గజ కంపెనీలు, మన భారత్ బయోటెక్ లాంటివైనా కూడా, ఏవైనా కూడా కరోనా రిలేటెడ్ మందులపైన, వ్యాక్సిన్లపైన, వీటిపైన పరిశోధన చేస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో కోల్డ్ జైమ్ అనే పేరుతో ఒక మౌత్ స్ప్రే వార్తలో నిలిచింది. మౌత్ స్ప్రే ఏంటి? మౌత్ స్ప్రే ఏం లేదు. ఈ మౌత్ స్ప్రేని మనం సింపుల్గా ఇన్హేలర్ అంటే ఏంటంటే కొంతమంది శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్న వాళ్ళు ఇన్హేల్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు కోల్డ్ జైమ్ అనే పేరుతో ఒక మౌత్ స్ప్రేని తయారు చేసిన కంపెనీ ఏంటంటే స్వీడన్ బేస్డ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ. స్వీడన్ ఆధారంగా పనిచేస్తున్న లైఫ్ సైన్స్ ఆధారంగా పనిచేస్తున్న ఒక కంపెనీ. ఆ కంపెనీ ఏంటంటే ఎంజైమాటికా అనే సంస్థ. ఎంజైమాటికా. ఈ ఎంజైమాటికా అనే సంస్థ ఈరోజు కోల్డ్ జైమ్ అనే ఒక స్ప్రేని తయారు చేసింది. మరి ఏంటి ఈ స్ప్రే అంటే, మనం కరోనాకి సంబంధించి వ్యాధి బారిన పడ్డ వాళ్ళు కోలుకోవడానికి 14 రోజులు 15 రోజులు పడుతుంది. సో ఈ కోల్డ్ జైమ్ని మౌత్ స్ప్రే చేసుకుంటే ఏంటంటే కరోనా వైరస్ని విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం 20 మినిట్స్లో వైరస్ చచ్చిపోతుంది. సో వైరస్ 98% అటెన్యూయేట్ అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే శక్తిహీనం తయారవుతుంది. ఆటోమేటిక్గా వ్యాధి బారిన పడ్డ వ్యక్తి బయటికి వస్తాడు అని చెప్పేసి కోల్డ్ జైమ్ అనే పేరుతో ఒక మౌత్ స్ప్రే ఈరోజు వార్తల్లో నిలిచింది. సో కోల్డ్ జైమ్ మౌత్ స్ప్రేని ఎవరు తయారు చేశారంటే ఎంజైమాటికా సంస్థ. సో స్వీడన్ బేస్డ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ ఇది. ఓకే, ఇది ఒక మౌత్ ఇన్హేలర్, సింపుల్ చెప్పాలంటే మౌత్ స్ప్రే. సో ఇలా ఈ రోజు ఇక్కడ వార్తలు నిలిచింది కోల్డ్ జైమ్. నెక్స్ట్, ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో ప్రతి సంస్థ కూడా దానికి సంబంధించి విద్యా సంస్థలే కానివ్వండి, కోచింగ్ సెంటర్లే కానివ్వండి, గుంపులు సినిమా థియేటర్సే కానివ్వండి, ఇలాంటి గుంపులకు సంబంధించిన ప్రాంతాలు ఎప్పుడు ఓపెన్ అవుతాయి, లాక్డౌన్ సడలింపులు వాటికి ఎప్పుడు ఇస్తారో తెలియట్లేదు. అండ్ ముఖ్యంగా కొన్ని సంస్థలు ఇప్పటికీ కూడా లాక్డౌన్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు చూడండి, చాలా ఐటీ కంపెనీలు ఇప్పటికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుండే వారికి కావాల్సిన, ఐటీ కంపెనీలు వాస్తవంగా ఒక స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే ఇంటి నుండే వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ అన్నిటి కూడా చేసేస్తారు. అలా టెలికాన్ఫరెన్సెస్ ఆధారంగా
ఇంటి నుండే ఐటీ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ఈరోజు పనులు చేసుకుంటున్నారు. సో ఇలాంటి ఐటీ కంపెనీలకు సంబంధించి పనిచేసే సభ్యులు ఎవరైతే ఉంటారో, ఆ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, ఐటీ ఉద్యోగులకు సంబంధించిన ఒక కీలకమైన ప్రకటనని టెలికాం రంగం ప్రకటించింది. భారత టెలికాం రంగం ఏం చెప్పింది అంటే, ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఐటీ సంస్థలు, వారికి రిలాక్సేషను, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ రిలాక్సేషన్ని డిసెంబర్ 31 వరకు పెంచుతున్నాము. అంటే ఏంటి, ఆటోమేటిక్గా ఐటీ ఉద్యోగులు ఇంకా డిసెంబర్ 31 వరకు, సింపుల్ చెప్పాలంటే ఇయర్ అంతా కూడా ఇంటి నుండే పని చేసుకుంటారు అన్నట్టుగా. సో డిసెంబర్ 31 వరకు ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే నిబంధన అమల్లో ఉంటుంది అని ఒక భారత టెలికాం రంగము అధికారికంగా చెప్పింది. సో టెలికాం రంగం ఇటీవల ఐటీ సెక్టర్ సంబంధించి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే, భారత్లోనే తొలి కార్గో ఎక్స్ప్రెస్ సింపుల్గా ఏంటంటే ఒక గూడ్స్ ట్రైన్, అంతే. గూడ్స్ ట్రైన్ అత్యాధునిక సౌకర్యాలతో ముందుకు రాబోతుంది అన్నట్టు. గూడ్స్ ట్రైన్లు మనం రెగ్యులర్గా చూస్తాము. మనం ఎక్స్ప్రెస్ అనే పదము ప్యాసింజర్ రైళ్ళకి వింటూ ఉంటాము. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి దీనికి టైం అనేది ఉంటుంది. అరైవల్ ఏంటి, డిపార్చర్ ఏంటి, ఏ స్టేషన్ దగ్గర ఎంతసేపు హాల్ట్ టైం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి మనకి. సో ఇప్పుడు గూడ్స్ ట్రైన్ ఏవైతే ఉంటాయో, ఇప్పటి వరకు గూడ్స్ ట్రైన్ భారతదేశంలో ఇండియన్ రైల్వేస్ కింద నడిచేవి ఏవైతే ఉంటాయో, ఒక టైం కానీ ఏ టైంలో పోతుంది అలాంటి నిబంధనలు ఉండవు. రైల్వే వారు వాళ్ళకి అనుకూలంగా నడుపుతారు. ఎక్కడైనా సిగ్నల్ పడింది అనుకోండి, ప్యాసింజర్ ట్రైన్కి అంతరాయం కలిగితే అక్కడ ఆపేస్తారు గూడ్స్ ట్రైన్. సో ఇలాంటి సౌకర్యాలున్న గూడ్స్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, ఈరోజు కార్గో వ్యవస్థని అత్యాధునికంగా ఒక కొత్త ఆలోచన చేసింది. అదేంటంటే సౌత్ సెంట్రల్ రైల్వే, మన సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే ఈరోజు దీనికి సంబంధించి గూడ్స్ ట్రైన్స్ విషయంలో ఒక కీలకమైన అంశం అదేంటంటే, తొలి కార్గో ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద, పైలట్ అంటే ఏంటంటే దేశం మొత్తం అమలు చేయరు, సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఒక ట్రైన్ని ఆగస్టు 5కి ప్రారంభిస్తున్నారు. ఎక్కడికి పోతుంది, సికింద్రాబాద్ నుండి ఢిల్లీ వరకు ఒక గూడ్స్ ట్రైన్ పోతుంది. ఆ గూడ్స్ ట్రైన్ కార్గో ఎక్స్ప్రెస్గా పోతుంది. అంటే ఏంటి, ఇప్పుడు గూడ్స్ ట్రైన్గా బల్క్ అమౌంట్లో ఎవరైనా సరే రైల్వేకి సంబంధించి గూడ్స్ ట్రైన్లో బల్క్ మొత్తం కూడా స్టాక్ని పంపిస్తారు. కానీ ఇప్పటి నుండి ఎవరైనా సరే చిన్న మధ్య తరహా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వారి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, చిన్న ఉత్పత్తులు కానివ్వండి, కొన్ని చిన్న అంటే కిలోలో కాదు, కనీసం టన్నులలో 1-2 టన్నులు ఉన్నా కూడా వారు ఈ కార్గో ఎక్స్ప్రెస్ ద్వారా పంపవచ్చు, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి పంపవచ్చు అని చెప్పేసి కార్గో ఎక్స్ప్రెస్ అనే ఒక అంశాన్ని, కొత్త కాన్సెప్ట్ని సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకొచ్చింది. సో ఒక టన్నుకి 2,500 రూపాయల చొప్పున రైల్వే వసూలు చేస్తుంది. అలా చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమల వారి ఉత్పత్తిని ఏ ప్రాంతంలోకైనా ఎక్స్పోర్ట్ కానివ్వండి, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి సులభతరంగా పంపడానికి ఇక కార్గో విధానం అనేది మనం రైల్లో తీసుకొస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఏం లేదు, మనం కొరియర్స్ అంటాం కదా, కొరియర్ లాంటి వ్యవస్థనే. సో అలా కార్గో ఎక్స్ప్రెస్ అనే ఒక అధునాతన పద్ధతిని సౌత్ సెంట్రల్ రైల్వే ఢిల్లీ అండ్ సికింద్రాబాద్ మధ్యలో ఆగస్టు 5వ తేదీన పైలట్ ప్రాజెక్ట్ కింద నడుపుతారు. ఒకవేళ ఇది అమలైంది అనుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది అనుకోండి, దేశమంతా కూడా కార్గో ఎక్స్ప్రెస్లు అమలవుతాయి. దీనికంటే పర్టికులర్ టైం ఉంటుంది, ఏ టైం పోతుంది ఏ టైంకి అని చెప్పేసి. సో ఆ రకంగా ఈరోజు కార్గో ఎక్స్ప్రెస్ అనే అంశం వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్, ఇటీవల కాలంలో మనము పంటలపై నిషేధించిన డ్రగ్స్ అని కొన్ని వింటున్నాము. ఎగ్జాంపుల్ టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, ఈ రెండు కూడా యాంటీబయాటిక్స్. సో ఈ టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్ పంటలపై వాడకూడదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ వారు ప్రకటించారు. ఇటీవల రిజిస్ట్రార్ కమిటీ వారు కూడా చెప్పారు. సో పంటలపై వీరి యొక్క ప్రయోగాన్ని ఆపండి, విషపూరితంగా తయారవుతున్నాయి అని 2022 సంవత్సరం కల్లా ఆపాలని చెప్పడం జరిగింది. క్రితం క్లాసులో నేర్చుకున్నాం. అండ్ ఈ జూలైలోనే ఇంకొక డ్రగ్ గురించి చెప్పాను మీకు, గ్లైఫోసేట్ డ్రగ్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా పంటలపై వాడడాన్ని నిషేధిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటించారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగింది. సో పంటలకు సంబంధించి ఎలాంటి నిషేధిత డ్రగ్స్ అయినా, పంటలకు సంబంధించి హానికరమైన కెమికల్స్ అయినా
ఎంత మొత్తంలో ఉండాలి, ఎంత మొత్తంలో వాడకూడదని టోటల్గా కూడా దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసేది కేంద్ర వ్యవసాయ శాఖ. సో ఈ రోజున సుమిగోల్డ్ అనే పేరుతో సుమిగోల్డ్ అనే ఒక డ్రగ్ పంటలపై విషపూరితంగా తయారవుతోంది. ఇకపైన పంటలపై దీన్ని వాడకూడదు, సుమిగోల్డ్ అనే డ్రగ్ని నిషేధిస్తున్నామని చెప్పింది. సో ఈ 4 డ్రగ్స్ పేర్స్ కూడా గుర్తుంచుకోండి, నేమ్లన్నీ గుర్తుంచుకోండి. స్ట్రెప్టోమైసిన్ టెట్రాసైక్లిన్ కాంబినేషన్లో మనకి స్ట్రెప్టోసైక్లిన్ అనేది కానివ్వండి, లేదా గ్లైఫోసెట్ కానివ్వండి, అండ్ సుమిగోల్డ్. ఈరోజు వార్తలు ఇచ్చింది సుమిగోల్డ్ని పంటలపై వాడకూడదు, ఎందుకంటే దీనికి సంబంధించి విషపూరితాలు ఎక్కడ బయటపడ్డాయి అంటే కాన్పూర్ హెల్త్ సెంటర్, కాన్పూర్ యూనివర్సిటీ కింద పనిచేసే వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఈ సుమిగోల్డ్ అనే పంటలపై విషపూరితంగా తయారవుతుందని చెప్పేసి మనకు వార్తలు ఇచ్చింది. ఇది ఒకటి కూడా మనకి ఈరోజు అంశము. సుమిగోల్డ్ అనేది నిషేధిత జాబితాలో చేరింది. అండ్ నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే వీల్స్ ఆన్ క్రిమేషన్. క్రిమేషన్ ఆన్ వీల్స్. క్రిమేషన్ ఆన్ వీల్స్ సింపుల్ చెప్పాలంటే మొబైల్ క్రిమేషన్ అని చెప్పొచ్చు. మొబైల్ క్రిమేషన్ అంటే ఏంటి? సంచార అంత్యక్రియలు. చూడండి, దీనికి సంబంధించి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని ప్రారంభించారు. ఏంటంటే ఒక వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్ ఏదైతే ఉంటుందో అందులో క్రిమేషన్ బాక్స్ ఉంటుంది. మనకు తెలుసు క్రిమేషన్ అంటే ఏంటంటే అంత్యక్రియలు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అంత్యక్రియలు అనేది ఎంత ఇంపార్టెంట్, తన బంధువులు కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, అందరి మధ్యలో అంత్యక్రియలు జరుపుతారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల కాలంలో చనిపోయిన వ్యక్తి దగ్గరికి ఎంతమంది వెళ్ళాలని కూడా ఆంక్షలు ఉంటుంది. ఎందుకంటే శుభకార్యాలపైన, ఈ చావుకు సంబంధించిన అంశాలపైన ప్రభుత్వ ఆంక్షలు ఉన్నాయి. ఎందుకంటే వైరస్ ఎవరికి వస్తుందో తెలియదు. అందులోనూ కరోనా బారిన పడ్డ పేషెంట్ ఎవరైతే చనిపోతారో వారికి సంబంధించిన అంత్యక్రియలు ఈరోజు చాలా విషాదకరంగా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో క్రిమేషన్ అనేది చాలా సమయంతో కూడుకొని ఉంటుంది. అక్కడ వాళ్ళని బర్న్ చేయాలి, దహనం అనేది ఉంటుంది, అదంతా చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. సో అందుకోసం ఏం చేసిందంటే జిహెచ్ఎంసి దాదాపు 7.5 లక్షల రూపాయలతో కొన్ని బాక్సెస్ని కొన్నది. ఈ బాక్సెస్ ఏంటంటే గ్యాస్ ఆధారంగా పనిచేస్తాయి, సిలిండర్ల ఆధారంగా, సిలిండర్స్. సో ఈ సిలిండర్స్ అన్నిలో పెట్టేసేసి ఏం చేస్తారంటే ఇందులో డెడ్ బాడీ ఏదైతే ఉంటుందో డెడ్ బాడీని పెడతారు. ఆల్మోస్ట్ ఈ ఛాంబర్ లోపల 1200 ఫారెన్ హీట్స్ ఉంటుంది. ఆ 1200 ఫారెన్ హీట్ అంటే సింపుల్ చెప్పాలంటే ఒక మనిషి భస్మం అయిపోతాడు, సింపుల్గా బూడిదైపోతాడు. అలా కనీసం 1 గంటన్నరలో డెడ్ బాడీకి అంత్యక్రియలు పూర్తవుతాయి. సో అలా అంత్యక్రియలను చేయడానికి క్రిమేషన్ ఆన్ వీల్స్ అనే ఒక కాన్సెప్ట్ని తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా ప్రారంభించింది. దానికి సంబంధించి ఏ రకంగా 7.5 లక్షల రూపాయలతో ఒక బాక్సెస్ని కొనేసి వాటిలో సిలిండర్స్ పెట్టేసేసి అందులో టెంపరేచర్ అనేది ఎక్కువ చేస్తారు, 1200 ఫారెన్ హీట్స్ పెట్టేసేసి అందులో డెడ్ బాడీ పెడితే ఏంటంటే దానికి సంబంధించి మొత్తం కూడా బూడిదైపోతుంది. అలా వచ్చిన బూడిదను సంబంధికులకు ఇచ్చేస్తారు. ఇది ఎక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టారంటే ఎర్రగడ్డ శ్మశాన వాటికలో దీన్ని ప్రారంభించారు. ఎర్రగడ్డ శ్మశాన వాటిక. సో ప్రస్తుతం విజృంభణ కరోనా ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే దహన సంస్కారాలు అనేవి ప్రతి వ్యక్తికి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాంటి దహన సంస్కారాల విషయంలో గంటన్నరలోనే టోటల్ కూడా క్రిమేషన్ అయ్యే విధంగా క్రిమేషన్ ఆన్ వీల్స్. సో మొబైల్ క్రిమేషన్స్ ఎక్కడ పడితే అక్కడ తీసుకుపోయి దీన్ని చేయొచ్చు. దానికి చక్రాలు ఉంటాయి. ఈ బాక్స్కి ఎక్కడంటే అక్కడ డెడ్ బాడీని పెట్టేసేసి కాలు పెట్టవచ్చు. ఈ రకంగా ఇది ఒకటి కూడా మనకి ఈరోజు వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన ఒక చట్టం ఏంటంటే వినియోగదారుల హక్కు చట్టం. వినియోగదారుల హక్కు చట్టం, కన్జ్యూమర్ ప్రొటెక్షన్స్ రైట్ యాక్ట్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో పార్లమెంట్ తీసుకొచ్చింది. ఈ చట్టం ఏంటంటే కన్జ్యూమర్ అంటే ఎవరు? వినియోగదారుడు. మనం ఎగ్జాంపుల్ ఒక వస్తువును కొనడం కానివ్వండి, ఒక సంస్థను సింపుల్ చెప్పాలంటే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానివ్వండి వస్తువులను ఆర్డర్ చేయడం కానివ్వండి, అలా ఒక వస్తువు కొన్నందుకు మనకు దాని క్వాలిటీ విషయంలో, స్టాండర్డ్ విషయంలో, దానికి సంబంధించి ఎలాంటి వాటిపైన కూడా మనకు అధికారం ఉంటుంది. ఇలాంటి వినియోగదారులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఒక చట్టం ఉంటుంది.
ఎగ్జాంపుల్ అది ఏదైనా సరే వినియోగదారుని యొక్క హక్కులు కాపాడాలి, అలా వినియోగదారుడు ఎప్పుడు కూడా లాస్ అవ్వకూడదు, నష్టపోకూడదు అని చెప్పేసి వినియోగదారులకు సంబంధించి ఒక చట్టము 1986లో పార్లమెంట్ తీసుకొచ్చింది. ఈ రోజున దీని స్థానంలో వినియోగదారుల చట్టము, వినియోగదారు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అనే ఒక బిల్లు ఆగస్టులో చట్టంగా మారింది. రాష్ట్రపతి ఆమోదం ఆర్టికల్ 111 ఆధారంగా ఏ బిల్ అయినా చట్టంగా మారుతుంది. సో వినియోగదారుల చట్టం అనేది 2019 అమలు అవ్వాలి. అమలు ఎప్పటి నుండి అయింది? జూలై 20వ తేదీ నుండి కొత్త చట్టంగా వచ్చింది. సో ఇది ఒకటి చట్టం వార్తల నుంచి పాత చట్టమే, కొన్ని మాడిఫికేషన్ జరిగినాయి. ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక వస్తువును కొన్న వినియోగదారుడు ఎవరైతే ఉంటారో దాని విషయంలో నష్టపోయినా, లేకపోతే ఒక ఫేక్ ప్రోడక్ట్ వచ్చినా, ఒక వస్తువును చూపించి ఇంకొక వస్తువు పంపినా, ఎలాంటి క్వాలిటీ విషయమైనా కూడా వినియోగదారునికి ఖచ్చితంగా రక్షణలు కావాలి. అలా కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉంటాయి, అలా న్యాయస్థానాల్లో. సో న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఆన్లైన్లో ఈ రోజున కొంతమంది ఆర్డర్ పెట్టుకుంటే, ఒక ఐఫోన్ పెట్టుకుంటే రాళ్ళు బండలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాటికి కన్జ్యూమర్ ఎవరైతే ఉంటాడో, వినియోగదారు కొనేవాడు ఎవరు ఉంటాడో వారి యొక్క హక్కులను ఎలా కాపాడాలి, వారికి కూడా భద్రత కల్పించాలని చెప్పేసి కొన్ని చట్టాలు ఉంటాయి. సో ఎగ్జాంపుల్, పెట్రోల్ బంక్లో పెట్రోల్ తక్కువ పోయడం కానివ్వండి, కల్తీ జరగడం కానివ్వండి, మనం తినే ఆహార పదార్థాలు కల్తీ కానివ్వండి, వినియోగదారునికి సంబంధించిన ఎలాంటి అంశాలైనా కూడా చర్యలు తీసుకుంటుంది ఈ చట్టం ఆధారంగా. సో ఈ రోజున దీన్ని మాడిఫికేషన్ చేస్తూ కొత్త చట్టాన్ని పార్లమెంట్ రూపొందించింది. అలాంటి కొత్త చట్టం ఆగస్టులో రూపొందింది పార్లమెంటు ఆధారంగా. ఈ రోజున వినియోగదారుల హక్కుల చట్టం 2019 అనేది జూలై 20వ తేదీ నుండి దేశంలో అమల్లోకి వచ్చింది. అలా వినియోగదారులకు సంబంధించి హక్కులు కాపాడే ఒక చట్టం వార్తలు నిలిచింది. దీనికి సంబంధించి పాలిటీలో, దీనికి సంబంధించి సింపుల్ చెప్పాలంటే వినియోగదారులకు సంబంధించి ఎలాంటి హక్కులు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ కోరుకోవచ్చు, అవన్నీ కూడా ఇది పాలిటీలో దీని గురించి ఇన్డెప్త్గా చెప్పాలి. ఈ చట్టంలో ఉండే అంశాలు ఏమేమి ఉంటాయి, ఏ రకంగా వినియోగదారులు కాపాడతాయి, పాత చట్టానికి కొత్త చట్టానికి తేడా ఏంటి, అవన్నీ కూడా పాలిటీ పార్ట్లో ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ మెయిన్స్ పార్ట్లో ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ వస్తాయి. మెయిన్స్లో దీనికి సంబంధించి పాతదానికి కొత్త దానికి తేడా ఏంటి అని అడుగుతారు. ఇది ఒకటి కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, సో మనం లాక్డౌన్ కాలంలో వలస కూలీలు ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి, కొన్ని వేల కిలోమీటర్లు నడిచారని, అలాంటి వాళ్ళకి సంబంధించి ఇటీవల సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనే ఒక అంశాన్ని గురించి ఇందాక చూసాము. సో ఈ రోజున ఇంకొక అంశం ఏంటంటే, ఒక యాప్ వార్తలో నిలిచింది, మొబైల్ యాప్. సో రకరకాల కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసే ఆరోగ్య సేతు లాంటి యాప్స్ కానివ్వండి, రకరకాల యాప్స్ మనం చూస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు అని అలాంటివి. సో ఈ రోజున ఒక యాప్ ఒక వ్యక్తి రూపొందించారు. సింపుల్ చెప్పాలంటే ఒక వ్యక్తి ఆధ్వర్యంలో ప్రారంభించబడిన ఒక యాప్. ఆ వ్యక్తి ఎవరంటే, ఈ లాక్డౌన్ కాలంలో వలస కూలీల ఆకలి తీర్చడానికి చాలా సంస్థలు ముందుకు వచ్చినాయి. ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ అని, వలస కార్మికులకు ఆర్థిక పరమైన సహాయం చేయడం కోసము వ్యక్తులు, సంస్థలు, దాతలు ముందుకు వచ్చారు. అందులో వలస కార్మికులను స్వస్థలాలకు పంపడానికి తన వంతుగా సాయం చేసిన ఒక బాలీవుడ్ నటుడు సోనూ సూద్. బాలీవుడ్లో చాలా సినిమాల్లో నటించాడు, తెలుగులో కూడా చాలా సుపరిచితుడు. సో సోనూ సూద్ ఈరోజు ఒక యాప్తో ముందుకు వచ్చాడు. అదేంటంటే ప్రవాసీ రోజ్గర్. ప్రవాసీ రోజ్గర్ అనే ఒక యాప్ రూపొందించాడు. రోజ్గర్ అంటే మీనింగ్ ఏంటి? ఇందాకే చెప్పాను, వలస కూలీలు వారి యొక్క ఉపాధిని కోల్పోయారు, ఉపాధి ప్రశ్నార్థకమైంది, వాళ్ళ బ్రతికే ప్రశ్నార్థకమైంది అన్నాను. సో ఇప్పుడు వలస కూలీలకు సంబంధించి ఎక్కడైనా ఉపాధి అవకాశాలు ఉన్నా, ఆ ఉపాధికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా ఈ మొబైల్ యాప్లో రూపొందించడం జరుగుతుంది, ఈ మొబైల్ యాప్లో పొందుపరచడం జరుగుతుందని చెప్పేసి వలస కార్మికులను దృష్టిలో ఉంచుకొని ఒక యాప్ ఈరోజు వార్తలు నిలిచింది. అలా సోనూ సూద్ ఈరోజు వార్తల్లో నిలిచాడు. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే, గుజరాత్లోని కాక్రపారా అణు రియాక్టర్ 3. సింపుల్ చెప్పాలంటే కాక్రపారా, మన భారతదేశంలో కొన్ని ప్రసిద్ధి చెందిన అణు రియాక్టర్స్ ఉన్నాయి. సో అణు విద్యుత్ని జనరేట్ చేసేవి. ఎగ్జాంపుల్ జైతాపూర్, తారాపూర్. ఈ అణు రియాక్టర్ ఎక్కడ? మహారాష్ట్రలో. కైగా కర్ణాటక. కాక్రపారా గుజరాత్. నెక్స్ట్ కుడంకులం తమిళనాడు. నరోరా యూపీ. రావత్ భట్ట రాజస్థాన్. ఇలా అణు రియాక్టర్స్ ఉన్నాయి. కానీ ఈ అణు రియాక్టర్స్లో ఒక్కొక్క అణు రియాక్టర్లో మనం విదేశీ సహాయం కోరాము. విదేశీ దేశాలు, కొన్ని ప్రసిద్ధి చెందిన అభివృద్ధి దేశాలు ఏవైతే ఉంటాయో అభివృద్ధి చెందిన దేశాల సాయంతో ఒక్కొక్క చోట ఒక్కొక్క అణు రియాక్టర్ని మనం ఏర్పాటు చేస్తాము. అలా రష్యా సాయంతో అని, జర్మనీ సాయంతో అని అలా ఉంటాయి.
సో ఈరోజు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఒక అణు రియాక్టర్ గుజరాత్లోని కాక్రపారా 3 ఏదైతే ఉంటుందో అందులో భారత ప్రభుత్వం సింపుల్ చెప్పాలంటే స్వదేశీ పరిజ్ఞానంతో 700 మెగావాట్ల అణు విద్యుత్ని ఉత్పత్తి చేసే ఒక ప్లాంట్ గుజరాత్లో ఇక ఆవిష్కరణ సిద్ధంగా ఉందని చెప్పేసి వార్తలు నిలిచింది. సో ఇప్పుడు ఏమడుగుతారంటే ఈ అణు రియాక్టర్ల గురించి జైతాపూర్, తారాపూర్ ఎక్కడ ఉన్నాయని, నెక్స్ట్ రావత్బాట ఎక్కడ ఉందని ఏదైనా అంశం వచ్చినప్పుడు ఇవి ఒక 6-7 ఉంటాయి అంతే, అవే గుర్తుంచుకోండి. కైగా అంటే కర్ణాటక, నరోరా అంటే యూపీ అని చెప్పేసి, గుజరాత్ అనగానే కాక్రపార గుర్తుంచుకోండి. కాక్రపారాలో కూడా 1, 2, 3 అని చెప్పేసి ఒక్కొక్క ప్లాంట్ సపరేట్ అన్నట్టు, సబ్వింగ్స్ అన్నట్టు. ఇక ఒక్కొక్క దానికి కెపాసిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈరోజు 3rd ప్లాంట్ వార్తలు నిలిచింది. అందులో ఏ దేశ సహాయం కోరకుండా భారతదేశమే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈరోజు 700 మెగావాట్ల అణు విద్యుత్, న్యూక్లియర్ విద్యుత్ని భారతదేశం తయారు చేసే స్టేజ్కి వెళ్ళింది. ఇది ఒకటి కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు. అండ్ నెక్స్ట్ ఈరోజు జిఎస్టీ మళ్ళీ వార్తలు నిలిచింది. జిఎస్టీ ఎందుకు వార్తలు నిలిచింది అంటే జిఎస్టీ పరిష్కార కమిటీ, జిఎస్టీ పరిష్కార కమిటీ మనకు తెలుసు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈరోజు ప్రతి ఒక్కరు వినే పదమే, ప్రతిసారి మనం చూస్తూ ఉంటాము ఏ వస్తువుపైన జిఎస్టీ అని. అలాంటి జిఎస్టీ ఈరోజు వార్తల్లో ఎందుకు నిలిచింది అంటే మనకు తెలుసు జిఎస్టీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 279A ఆధారంగా ఉంటుంది జిఎస్టీ కౌన్సిల్, జిఎస్టీ మండలి. దాని ఆధారంగా భారతదేశంలో ఏ వస్తువుపైన ఎంత జిఎస్టీ వేయాలి, ఎంత స్లాబ్స్ ఉండాలి అనే అంశాలు మనం చూస్తూ ఉంటాము. ఒక వస్తువుపైన ఎక్కువ జిఎస్టీ, ఒక వస్తువుపైన తక్కువ జిఎస్టీ, 5, 12, 18, 28 అని చెప్పేసి జిఎస్టీ స్లాబ్స్ ఉంటాయి. కొన్ని 0 జిఎస్టీలు అంటే జిఎస్టీ పరిధిలోకి రానివి. సో అలా గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించి ఒక పరిష్కార కమిటీ అనేది ఒకటి ఉంటుంది. అలా జిఎస్టీ సమస్యలను పరిష్కరించడానికి అందులో ఎక్కువ తక్కువ అని చెప్పేసి కొన్ని అప్పీల్స్ అనేవి వస్తాయి. అలాంటి పరిష్కార కమిటీలో తెలంగాణకి సంబంధించి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు జిఎస్టీ పరిష్కార కమిటీలో సభ్యునిగా నియమితులు అవ్వడం జరిగింది. అలా ఎవరు నియమించారంటే జిఎస్టీ మండలి తను నియమించడం జరిగింది. తనతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిషా, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు కూడా ఇందులో సభ్యులుగా రావడం జరిగింది. సో ఈ రకంగా జిఎస్టీ పరిష్కార మండలిలో ఇటీవల తెలంగాణ నుండి ఎవరు నియమితులారంటే ఆర్థిక శాఖ మంత్రి. జిఎస్టీ అంటేనే ఆర్థిక శాఖ మంత్రి అని గుర్తుంచుకోండి. వీళ్ళకి కన్వీనర్గా ఎవరు ఉంటారంటే సుశీల్ కుమార్ మోదీ గారు. సుశీల్ కుమార్ మోదీ బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ ఉప ముఖ్యమంత్రి, బీహార్ రాష్ట్రానికి సంబంధించి బీహార్ ఉప ముఖ్యమంత్రి ఈ జిఎస్టీ పరిష్కార కమిటీకి మండలికి కన్వీనర్గా ఉంటారు. సో ఈ రకంగా జిఎస్టీ పరిష్కార కమిటీ అనేది ఈరోజు ఒకటి వార్తలు నిలిచింది. నెక్స్ట్ ఈరోజు హర్యానాకి సంబంధించిన ఒక అంశం కూడా వార్తలు నిలిచింది. హర్యానా. సో మనం క్రితం కూడా చూసాము. జూలై 11th ఒకసారి క్లాస్ రెఫర్ చేసుకోండి. జూలై 11th. ఆ జూలై 11th లో నేను చెప్పింది ఏంటంటే సమాధాన్ సే వికాస్ అనే ఒక పథకం గురించి చెప్పాను. సింగిల్ టైం, 1 టైం పేమెంట్ అని చెప్పేసి అందులో కొన్ని అంశాల గురించి ప్రస్తావించాను. అది జూలై 11th, దాదాపు 12 రోజుల కిందనే చర్చించాము. ఈ రోజు నుండి కన్సిడర్ చేస్తే ఆ అంశం మళ్ళీ ఈరోజు వార్తలు నిలిచింది, అమలు అవుతుందని చెప్పేసి. సమాధాన్ సే వికాస్ అక్కడ ఒకసారి రెఫర్ చేయండి. ఈరోజు హర్యానా ఇంకొక అంశంతో ముందుకెందుకు వచ్చిందంటే ఈ సచివాలయం కాన్సెప్ట్, ఈ సచివాలయం మరియు దాంతోపాటు వెబ్ పోర్టల్ ఫర్ ప్లాస్మా డోనర్స్, వెబ్ పోర్టల్ ఫర్ ప్లాస్మా డోనర్స్, వెబ్ పోర్టల్ ఫర్ ప్లాస్మా డోనర్స్ అనే అంశం ఆధారంగా ఈరోజు హర్యానా ప్రభుత్వం వార్తల్లో నిలిచింది. మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి గారు. సో హర్యానా ప్రభుత్వము తరచూ వార్తలు నిలుస్తుంది. హర్యానా కూడా మనం క్రితం క్లాస్లో కూడా చూసాము. సో ఈరోజు ఈ సచివాలయం అంటే చూడండి, ఈ ఆఫీసు, ఈ సచివాలయం అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే అన్ని కూడా ఆన్లైన్ వర్చువల్గా జరుగుతాయి సమావేశాలు. సో ఈ సచివాలయం కాన్సెప్ట్ కింద మంత్రులు కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఇక ఎలక్ట్రానిక్ మోడ్లో డిస్కస్ చేయడము, అంటే వర్చువల్గా సమావేశాలను ఏర్పాటు చేయడము. అలా ఈ సచివాలయం అనే అంశం ఆధారంగా ఇటీవల ఏ రాష్ట్రము అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిందంటే హర్యానా. సో మంత్రులు కానివ్వండి, మంత్రిమండలికి సంబంధించిన సమావేశాలు కానివ్వండి, ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రసంగాలు కానివ్వండి, లేదా అధికారులతో సమావేశాలు కానివ్వండి, సచివాలయంలో జరిగే అన్ని అంశాలు ఏవైతే ఉంటాయో
ఆ సచివాలయంలోని అన్ని అంశాలు కూడా ఇక ఎలక్ట్రానిక్ పోర్టల్ ఆధారంగా, సింపుల్ చెప్పాలంటే ఆన్లైన్ విధానం ద్వారా జరుగుతాయి. వ్యక్తి భౌతికంగా ప్రజెన్స్ ఉన్నా లేకున్నా ఆన్లైన్లో ఎక్కడ ఉండే ప్రదేశంలో అక్కడెక్కడ వాళ్ళే డైరెక్ట్గా ఒక కామన్ ప్లాట్ఫామ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలుసుకుంటారు. అలా ఈ పోర్టల్ అనేది, ఈ సచివాలయం అనే కాన్సెప్ట్ కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ ఇంకొకటి ఏంటి, వెబ్ పోర్టల్ కూడా హర్యానా ప్రభుత్వం లాంచ్ చేసింది. మనం చూసాము ఇటీవల కాలంలో వెబ్ సంబంధించి, సింపుల్ చెప్పాలంటే ప్లాస్మా డోనర్స్కి ఎంత డిమాండ్ ఉందో చూడండి. కొన్ని రాష్ట్రాలు ప్లాస్మా డొనేట్ చేసినందుకు మీకు ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత ఇస్తామని, ప్రభుత్వ పథకాల్లో మీకు ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పేసి చాలా రాష్ట్రాలు ముందరికి వస్తున్నాయి. అలాంటి సమయంలో ఈ రోజున హర్యానా ప్రభుత్వము ఎవరైతే ప్లాస్మా డోనర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక వెబ్ పోర్టలే రెడీ చేసింది. మేము ప్లాస్మాను డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి ఆ విధంగా. సో అలా ఒక వెబ్ పోర్టల్ కూడా స్టార్ట్ చేసి హర్యానా ప్రభుత్వం ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మనకి తెలంగాణకు సంబంధించి గాల్వన్ లోయలో ఇటీవల చైనాకి భారత్కి మధ్యలో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు గారి మరణం మనకు తెలుసు. కల్నల్ సంతోష్ బాబు గారు. సో చైనాకి భారత్కి మధ్యలో జరిగిన ఒక ఘర్షణ ప్రాంతంలో ఒక కల్నల్ స్థాయి అధికారి చనిపోవడం ఇదే మొదటిసారి. అలాంటి కల్నల్ సంతోష్ బాబు మృతికి సంతాపంగా యావత్ దేశం కూడా నివాళి అర్పించింది. సో అలాంటి సంతోష్ బాబు గారిని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం తన భార్య సంతోషి గారికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. అండ్ పోస్టింగ్ కూడా తను ఉండే ప్రాంతంలోనికి సరిహద్దులోనే పోస్టింగ్ కూడా ఇస్తాము, దగ్గరలోనే ఇస్తాము అని చెప్పారు. తనకు గైడెన్స్గా, సింపుల్ చెప్పాలంటే తనకు పర్సనల్ గైడెన్స్గా ఏ రకంగా తన విధులు బాధ్యతలు చేయాలని చెప్పేసి స్మితా సబర్వాల్ గారిని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ రకంగా కల్నల్ సంతోష్ బాబు గారికి సంబంధించి వారి భార్య వార్తల్లో నిలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి 2021 సంవత్సరానికి సంబంధించి 2021 సంవత్సరానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి 2 అంశాలపైన ప్రస్తావిస్తుంది. అదేంటంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, ఇదొక అంశం. ఇంకొకటి 2021 ఇంకొక అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ పీస్ అండ్ ట్రస్ట్ అనే పేరుతో 2 ఇంటర్నేషనల్ ఇయర్లో, సింపుల్ చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క పేరుతో గుర్తిస్తుంది, ఒక థీమ్ అనేది ఇస్తుంది. అలా ఈ థీమ్ చైల్డ్ లేబర్ని ఎరాడికేట్ చేయాలి. సింపుల్ చెప్పాలంటే బాల కార్మిక వ్యవస్థ ప్రపంచంలో ఉండకూడదు అని చెప్పేసి, బాల కార్మిక వ్యవస్థను అంతమొందించాలి అని చెప్పేసి రిపబ్లిక్ ఆఫ్ అర్జెంటీనా ప్రతిపాదించింది. దీన్ని యుఎన్ఓ అంగీకరించింది కూడా. అండ్ ఇంకొకటి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్ అంటే ఏంటంటే ప్రపంచ దేశాల మధ్యలో శాంతిని, నమ్మకాన్ని కలిగించాలి, ఆ అవగాహన పైన ఒక సంవత్సరంగా గుర్తించాలని చెప్పేసి తుర్కమెనిస్తాన్ ఈ అంశాన్ని ప్రతిపాదించింది. అలా 2021ని ఐక్యరాజ్య సమితి 2 అంశాల ప్రాతిపదికగా గుర్తించింది. 2021 ఒకటేమో చైల్డ్ లేబర్ ఎలిమినేషన్. మన భారతదేశంలో కూడా చూడండి, రాజ్యాంగంలో ఆర్టికల్ 24 చైల్డ్ లేబర్ అనే అంశం ఉండకూడదు అని చెప్పేసి కూడా ఉంటుంది. సో ఈ రకంగా మనకి 2021 ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఒకటి, అది ఎవరు ప్రతిపాదించారంటారు, అర్జెంటీనా దేశం ప్రతిపాదించింది, సౌత్ అమెరికా ఖండంలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ పీస్ అండ్ ట్రస్ట్, ఈ అంశాన్ని ఎవరు ప్రస్తావించారు అంటే తుర్కమెనిస్తాన్. సో ఈ రకంగా వార్త నిలిచింది. అండ్ నెక్స్ట్ ఎల్ఐసికి సంబంధించి, లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి, ఐఆర్డిఏకి సంబంధించి మనం చూస్తూ ఉంటాము. ఐఆర్డిఏ ఏదైతే ఉంటుందో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, ఐఆర్డిఏ భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి అత్యంత పెద్ద ఉన్నత సంస్థ. సింపుల్ చెప్పాలంటే మీరు చూడండి, బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్బీఐ ఉంటుంది అని చెప్పాను. ఆర్బీఐ భారతదేశంలోనే బ్యాంకులకే బ్యాంకు, ఆర్బీఐ గైడ్లైన్స్ ఆధారంగానే బ్యాంకులన్నీ పనిచేయాలి. అండ్ నెక్స్ట్ సెబీ, స్టాక్ మార్కెట్లో అత్యున్నత సంస్థ, సెబీ ఆదేశాల ఆధారంగానే స్టాక్ మార్కెట్లో పనిచేస్తాయి. అలా
ఇన్సూరెన్స్ రంగంలో అత్యున్నత సంస్థ IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ సంస్థ ఏం చెప్పింది అంటే ఇటీవల కరోనాకి సంబంధించి కరోనా కవచ్ అనే పేరిట కొత్త పాలసీలను రూపొందించండి అని చెప్పేసి ఒక అంశాన్ని ప్రస్తావించింది. దాని ఆధారంగా చాలా ఇన్సూరెన్స్ సంస్థలు కూడా కరోనా కవచ్ పేరిట ఒక్కొక్క వ్యక్తికి ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశాయి. ఈ రోజున ఈ కరోనా కవచ్ని బృంద కవచ్గా కూడా, బృంద కవచ్ అంటే ఒక వ్యక్తికి మాత్రమే ఇన్సూరెన్స్ కాకుండా ఈ కరోనా అనేది ఒక వ్యక్తికి, ఇంట్లో ఒక వ్యక్తికి వస్తే తన నుండి ఇంట్లో సభ్యులందరికీ కూడా వస్తుంది. వీరందరినీ కూడా ఒక టీమ్గా, బృందంగా ట్రీట్ చేసి బృంద కవచ్గా కూడా పాలసీలని రూపొందించండి. సో కరోనా కవచ్ అంటే ఒక వ్యక్తికి, ఈరోజు బృంద కవచ్ అదే అంశాలతో బృంద కవచ్ ఏంటంటే ఇంట్లో ఉండే అందరి వ్యక్తులకి కూడా ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్పేసి బృంద కవచ్ అనే ఒక అంశం కూడా వార్తలో నిలిచింది. ఇది ఒకటి కూడా మనకి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈరోజు కొంతమంది వ్యక్తులు వార్తలో ఉన్నారు. విజయ్ మొహంతి, విజయ్ మొహంతి. నెక్స్ట్, విజయ్ మొహంతి ఎవరంటే మరణించిన వ్యక్తుల్లో ఈరోజు ఉన్నాడు. తను ఒడియా యాక్టర్. ఒడియా అంటే ఏంటి? ఒడియా భాష ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ఒక నటుడు చనిపోయాడు. సో నిన్నటి క్లాస్లో ఇది మిస్ అయింది టాపిక్. ఒడియా యాక్టర్ విజయ్ మొహంతి ఈరోజు మరణించిన వ్యక్తిలో ఉన్నాడు. ఇటీవల ఒక ప్రసిద్ధ నటుడు, ఒడిశాలో చాలా వరకు తనకు సంబంధించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, కొన్ని సినిమాల్లో హీరోగాను అలా నటించాడు. విజయ్ మొహంతి ఈరోజు చనిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఈరోజు కామేగౌడ కూడా వార్తలో నిలిచాడు. కామేగౌడ మనం ఇటీవల తన గురించి మనం చర్చించాము. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నుండి కూడా ప్రశంసలు అందుకున్నాడు. మన్ కీ బాత్ ప్రోగ్రాంలో కానివ్వండి, ప్రత్యేకంగా కామేగౌడని ప్రశంసించడం జరిగింది. పాండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. పాండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, తన గురించి మనం మొత్తం చర్చించుకున్నాం. మాండ్యా, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మాండ్యా ప్రాంతంలో ఉంటాడని, 82 ఇయర్స్ ఓల్డ్ ఒక వ్యక్తి అని, 82 సంవత్సరాల వ్యక్తి అని, తను దాదాపు తన జీవితంలో 40కి పైగా చెరువులను తవ్వించాడని చెప్పేసి, చాలా చెరువులను తవ్వించాడు. ఎందుకంటే గ్రామాల్లో నీటి అవసరాన్ని గుర్తించి చెరువులను తవ్వించాడు. అందుకే తనని పాండ్ మ్యాన్ అని గుర్తించారని చెప్పాను. అండ్ గుర్తుంచుకోండి, రానున్న సమయం, నెక్స్ట్ రానున్న పద్మ అవార్డులు ఏవైతే ఉంటాయో, ఎవ్రీ ఇయర్ ఇచ్చే పద్మ అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్, అందులో ఖచ్చితంగా ఇతనికి పద్మ అవార్డు డ్యామ్ షూర్ ఈసారి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి వర్క్ చేస్తేనే సొసైటీకి ఉపయోగపరమైన పనులు చేయడం కానివ్వండి, సొసైటీలో అందరికీ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేసే వ్యక్తులకు కానివ్వండి ఇచ్చే అవార్డు ఏవైతే ఉంటాయో, పద్మ అవార్డులో ఈసారి 99.9% కామేగౌడకి వచ్చి తీరుతుంది. సో ఈ రోజున కామేగౌడ ఎందుకు వార్తలు నిలిచాడంటే, తనకి కరోనా సోకింది అని చెప్పేసి ఈ రోజున పేపర్లో వచ్చింది. కరోనా సోకిన వ్యక్తి ఈ కామేగౌడ అని చెప్పేసి ఇటీవల వచ్చింది. కానీ తనకు లక్షణాలు బయటికి కనబడలేదు చూశారు. సో అలా రెగ్యులర్గా ఈసారి కూడా వార్తలు ఇచ్చారు. మళ్ళీ ఒకసారి తన రివైజ్ చేసినట్టుగా ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పాము, కామేగౌడ. అండ్ నెక్స్ట్, బ్యారీ జర్మన్. బ్యారీ జర్మన్ ఎవరి? బ్యారీ జర్మన్ అంటే ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ క్రికెటర్. ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ క్రికెటర్. ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ క్రికెటర్ బ్యారీ జర్మన్ ఇటీవల చనిపోవడం జరిగింది. సో ఇటీవల చనిపోయిన బ్యారీ జర్మన్ ఎవరు అంటే ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెటర్. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన లాస్ట్ వ్యక్తి అచ్యుతరావు గారు. అచ్యుతరావు గారు ఇతను మరణించిన వ్యక్తుల్లో ఉన్నాడు. తెలంగాణకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, అతను ఇటీవల చనిపోయాడు. సింపుల్ చెప్పాలంటే రాష్ట్ర బాలల హక్కులకి సంబంధించి చాలా తన నవలలు రాశాడు. బాలల హక్కుల కమిషన్ ఏదైతే ఉంటుందో అందులో కీలక పదవులను కూడా స్వీకరించిన వ్యక్తి. ఇటీవల చనిపోయిన అచ్యుతరావు ఎవరికి, ఏ రంగానికి సంబంధించి ప్రసిద్ధి అంటే బాలల హక్కులకు సంబంధించి. సో అచ్యుతరావు గారు కూడా ఈరోజు చనిపోయిన వ్యక్తుల్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు అంశాలు వార్తలు నిలిచాయి. దీంతో పాటు కొన్ని మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిస్ అయి ఉంటే అవి మనం రేపటి క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.